ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు వ్యూహాలపై ఎన్డీఏ కూటమి దృష్టి సారించింది. ఈ మేరకు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య శుక్రవారం కీలక భేటీ జరిగింది. తాడేపల్లిలోని నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో కూటమి భేటీ జరిగింది. దాదాపు 2 గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రచారంతో పాటు సీట్ల సర్దుబాటు వ్యవహారంపై నేతలు చర్చించారు. కీలకమైన అంశాలపై మాట్లాడుకున్నారు. ఉమ్మడిగా నిర్వహించే సభలకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇకపోతే ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి గారు తాజాగా పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కీలక విషయాలను పంచుకున్నారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్. ఆయన ప్రస్తుతం జనసేన పార్టీ తరపున విస్తృత స్థాయి ప్రచారం బలాన్ని పెంచుకుంటూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నుండి అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ఖాయం. ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లుందని అందరూ చూస్తూ ఉండండి అంటారట పురంధరేశ్వరి గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించాలని ఎన్డీఏ నేతలు నిర్ణయించుకున్నారట. ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్కు ఉమ్మడిగా ఫిర్యాదులు చేసి చర్యలు తీసుకునే వరకు పోరాడాలని నిర్ణయించారట. ఎన్నికల కోడ్ పక్కగా అమలు చేసేలా ఎన్నికల సంఘంతో నిరంతరం మాట్లాడుతూ రియల్ టైంలో సమస్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించారట.